దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. నెక్స్ట్ ప్లాన్స్ స్టార్ట్ చేయబోతున్నాం. గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే డేట్ 27th of July. ఆల్రెడీ నేను ప్రీవియస్ షార్ట్లో చెప్పున్నాను, మా ఫ్రెండ్ వచ్చిందని హైదరాబాద్ నుంచి. సో ఈరోజు అయితే మా ముగ్గురికి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, బయటికి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే ఒక టెంపుల్కి వెళ్ళాం. కమింగ్ 3 daysలో మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఏంటి అనేది మొత్తం అంతా ఈ వీడియోలో ఉండబోతుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ రోజు అయితే యాక్చువల్లీ సాటర్డే అనమాట. ఇస్కాన్కి వెళ్దాం అనుకున్నాం, బట్ కుదరక మేము ఇక్కడ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. సో యాక్చువల్లీ మౌనిక కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, కొంచెం అర్జెంట్ది. సో తను రావట్లేదు టెంపుల్కి. టెంపుల్ తర్వాత నుంచి అయితే జాయిన్ అవుతుంది. అండ్ హియర్ ఈస్ పింకీ కూడా రెడీ అయిపోయింది. మేమిద్దరం అయితే ఇలా శారీస్ వేసుకొని రెడీ అయిపోయాం. మార్నింగ్ అయితే ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఇంకా ఎంత ఎర్లీ అయినా ఇలా రెడీ అవ్వడానికి అదంతా లేట్ అయిపోతుంది కదా. సో ఇంకా అరౌండ్ 10:30 ఆ టైంకి అయితే మేము స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి. ఈ రోజు అయితే అంత ఎక్కువ ప్లాన్స్ ఏం లేవు. టెంపుల్ ఇంకా ఈవినింగ్ మాల్కనే అనుకున్నాం. సో ఇంకా నిదానంగా ఉన్నామన్నమాట, హరీబరీ లేకుండా. ప్లాన్స్ అన్నీ కూడా అలాగే చేసుకున్నాం మోస్ట్లీ. ఫస్ట్ అయితే చెప్పాను కదా ఇస్కాన్కి వెళ్దాం అనుకున్నాం, బట్ ఇంకా అక్కడ సాటర్డే కాబట్టి ఇంకా లేట్ అయిపోతుంది. ఇంకా తర్వాత ప్లాన్స్ కూడా ఎక్కువేం చేసుకోలేము. సో అందుకే ఇంకా దగ్గరలో ఈ టెంపుల్కి వెళ్తున్నాం. ఇదైతే జేపీ నగర్ సెకండ్ ఫేజ్లో ఉంటుంది. తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటారు దీన్ని. చాలా బాగుంటుంది. ఇదైతే మనకి టెంపుల్ గోపురం కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి ఐడల్ కానీ మొత్తం అంతా తిరుమల టెంపుల్ ఉంటుంది కదా, సో దాని రెప్లికాలా ఉంటుంది మొత్తం. అయితే చాలా బాగుంటుంది. ఇంకా లోపల చాలా మంది దేవుళ్ళ టెంపుల్స్ కూడా ఉంటాయి. రంగనాథ స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఆదిశేషుడు ఉంటాడు. సో అలా అయితే టెంపుల్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా బయటకు వచ్చి ఇక్కడైతే ఆటో కోసం వెయిట్ చేసాం. ఆ తర్వాత అయితే ఇంకా ఇంటికి వచ్చి ఈ టెంపుల్లో అయితే పులియోగరే చాలా బాగుంటుంది. మేము అర్చన చేసుకున్నాం కాబట్టి మాకు ఇది కూడా ఇచ్చారనమాట. దాంట్లోనే ఇంక్లూజన్ అనమాట ఈ ప్రసాదం. సో ఇదైతే తెచ్చుకొని ఇంక ఇంట్లో కూర్చొని తింటూ ఉన్నాం అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి ఇంక ఇదే తినేసాం. ఆ తర్వాత అయితే పింకీ కాఫీ చేస్తుంది ఇక్కడైతే. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాం కదా. సో ఇప్పుడైతే రెడీ అయిపోయి నెక్స్ట్ ప్లాన్స్ స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే నిన్న షాపింగ్ చేసాం. యాక్చువల్లీ అవి కొంచెం ట్రై చేయనివి సైజ్ ఇష్యూస్ ఉన్నాయి. యాక్చువల్లీ అవైతే ఫస్ట్ ఎక్స్చేంజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే వేగా సిటీకి వెళ్దాం. వేగా సిటీకి వెళ్ళి ఇవైతే ఎక్స్చేంజ్ చేసేసి ఇంకేమైనా నచ్చితే షాపింగ్ చేసి, అంతో షాపింగ్ లో తను జాయిన్ అవ్వలేదు కాబట్టి ఈ రోజు ఇంకా ఏమైనా నచ్చితే అక్కడైతే షాప్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో చూసేద్దాం. సో లెట్స్ గో. నేను ప్రీవియస్ షార్ట్ ఒకటి పెట్టాను, అంటే పింకీ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చే వీడియో అనమాట. సో దాంట్లో చెప్పాను ఇలా వేగా సిటీకి వెళ్ళి షాపింగ్ చేసామని. షార్ట్ అనేది 1 minute ఉంటుంది కాబట్టి క్లియర్గా చెప్పలేకపోయాను. ఇంకా ఆ రోజు అయితే కొన్ని ట్రై చేయనివి కొన్ని సైజ్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత నాకైతే ఈ బ్యాగ్ నచ్చింది, లైఫ్ స్టైల్లో గెస్ బ్యాగ్ అనమాట. ఇది రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాం. ఈ రోజు లేట్ అయిపోయి ఇదైతే స్టోర్ క్లోజ్ చేసేసారు. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకుందాం అనుకున్నాం. బట్ ఇంకెలాగో ఎక్స్చేంజ్కి వచ్చాం కాబట్టి ఒకేసారి బ్యాగ్ కూడా తీసేసుకున్నాం. ఇక్కడైతే లైఫ్ స్టైల్లో 30%, 50% అలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట. మోస్ట్లీ బ్యాగ్స్ అన్నిటి మీద 30% ఉంది. చాలా డేస్ నుంచి ఉంది ఈ ఆఫర్ అయితే, బట్ ఇంకా ఉందో లేదో ఐఎమ్ నాట్ షూర్. ఇక్కడైతే బ్యాగ్స్ మీద మోస్ట్లీ 30% ఉంది. ఇంకా మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయన్నమాట, మంచి ప్రైసెస్కి వస్తున్నాయి. డ్రెస్సెస్లో కూడా మంచి బ్రాండ్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే అంత మంచి కలెక్షన్ అనిపించలేదు. బ్యాగ్స్ అయితే బాగున్నాయి, బ్యాగ్స్ అయితే తీసుకోవచ్చు. ఎవరైనా కొంచెం లగ్జరీ బ్రాండ్స్ కానీ లేదంటే ఏదైనా బ్యాగ్ తీసుకోవాలంటే ఈ ఆఫర్లో అయితే తీసుకోవచ్చు. మోడల్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. ఇంకా మేమైతే న్యూ అరైవల్స్లోనే కొన్ని షాప్ చేసి ఇంకా వచ్చేసామన్నమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడైతే లంచ్కి వచ్చాం. ఎలాగో సాటర్డే కాబట్టి వెజ్జే కాబట్టి ఇక్కడైతే ఒక వెజ్ రెస్టారెంట్కి వచ్చాం. థాలీ ఆర్డర్ చేసామన్నమాట. ఇందాక చెప్పాం కదా ఆల్రెడీ. సో ఎక్స్చేంజ్ చేయడానికి అండ్ షాపింగ్ కోసం మళ్ళీ వెళ్ళామన్నమాట. లంచ్ కూడా చేసేసాం. లంచ్ చేసి ఇంకా ఇంటికి వచ్చాము. ఇంకా మళ్ళీ రెడీ అయిపోయి ఇప్పుడు లూలు మాల్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే ఆటో బుక్ చేసాము, ఇప్పుడు వచ్చేసింది అనమాట. వెయిట్ చేస్తున్నారు. సో లెట్స్ గో.
ఫస్ట్ అయితే మెయిన్‌గా లూలు మాల్‌కి రావడానికి రీజన్ అయితే గేమ్ జోన్ అనమాట. సో, ఇక్కడైతే గేమ్స్ ఆడడానికి వచ్చాం మెయిన్‌గా. ఫంచురా అనేది చాలా బావుంటుంది. వేరే వేరే మాల్స్‌తో కంపేర్ చేస్తే ఇక్కడైతే నాకు గేమింగ్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి. బట్ మేమైతే మేజర్‌లీ ఒకే ఒక్క దానికోసం వచ్చాం. అదే జీరో గ్రావిటీ. ఆల్రెడీ మేము ప్రీవియస్‌గా ఒకసారి వెళ్ళామనమాట దీనికైతే. సో, అదైతే పింకీకి ఎక్స్‌పీరియన్స్ చేపిచ్చాలని ఈసారైతే తీసుకొచ్చాం తనని. దీనికైతే కార్డ్ ఉండాలి. సో, ఫస్ట్ అయితే కార్డ్ తీసుకోవాలి. మనం ప్రీవియస్ టైమ్ వెళ్ళినప్పుడు తీసేసుకున్నాం కాబట్టి దాంట్లోనే ఆల్రెడీ పాయింట్స్ ఉన్నాయి. సో, ఇక్కడైతే ఇంకా డైరెక్ట్‌గా లోపలికొచ్చేసాం. ఈ పర్టిక్యులర్ జీరో గ్రావిటీ రైడ్‌కైతే రూ. 150 పర్ పర్సన్ తీసుకుంటారు. అంటే 150 పాయింట్స్ అనుకోండి కార్డ్ ప్రకారం అయితే. ఇక్కడ చూసారు కదా! చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి ఈ లూలు మాల్ ఫంచురాలో అయితే. అంటే ఇంకా మనకి కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా అంటే వాళ్ళకి తగ్గట్టు ఏదైనా సెలెక్ట్ చేసుకునేలా ఉంటుంది. సో, అన్ని టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయన్నమాట. సో, కిడ్స్ సెక్షన్ చిన్న చిన్నవి అవన్నీ వేరే సైడ్ ఉంటాయి. అండ్ మేమున్న ఈ పర్టిక్యులర్ సెక్షన్‌లో వచ్చేసి అన్ని కైండ్ ఆఫ్ అడ్వెంచర్స్ ఉంటాయన్నమాట. సో, అడ్వెంచర్ కైండ్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. ఇదైతే జీరో గ్రావిటీ కనిపిస్తుంది కదా! రౌండ్‌గా సిలిండ్రికల్ షేప్‌లో ఉంది. దాని లోపలికి వెళ్ళి సైడ్ వాల్స్‌కి నించొని ఉంటామన్నమాట. ఇంకా వన్స్ అది రైడ్ స్టార్ట్ అయ్యాక ఒక వెయిట్‌లెస్ ఫీలింగ్ వస్తుంది. దానికి ఇంకా స్టిక్ అయిపోయి ఉంటామన్నమాట. అది ఆ ప్లాట్‌ఫామ్ అనేది కిందకి మూవ్ అయిపోయినా అంటే మన కాళ్ళ కింద ప్లాట్‌ఫామ్ ఉండదన్నమాట. మనం గాల్లో ఉంటాం లిటరల్లీ. అయినా సరే అలా దానికి స్టిక్ అయిపోయి ఉంటాము. సో, మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది ఇదైతే. ఇంకా ఇక్కడే మనకి బౌలింగ్, ట్రాంపోలిన్ ఇలా డాషింగ్ కార్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. బట్ మనకి ఈ నెక్స్ట్ డేనే వండర్‌లా ప్లాన్ ఉంది. సో, ఇంకా ఎక్కువ టైర్డ్ అయిపోకుండా ఈ గ్రావిటీ అనేది మనం ఎక్కువ వేరే చోట్ల ఎక్స్‌పీరియన్స్ చేయలేం కాబట్టి ఇదైతే ఒకటి చేశాము. ఇది అయిపోయేసరికి అరౌండ్ 6 అవుతుంది. ఇంకా పైన ఫుడ్ కోర్ట్‌కి వెళ్ళేసి కొంచెం స్నాక్ తిని ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. నెక్స్ట్ డే వండర్‌లా ప్లాన్ ఉంది కాబట్టి కొంచెం ఎర్లీగా లేవాలి కాబట్టి ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళిపోదామని ఇక్కడైతే ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకుంటున్నాం. సో, ఇంకా డిన్నర్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం. ఇక్కడైతే బిసిబిలాబాత్ అండ్ కర్డ్ రైస్ చేసుకుంటున్నాం. అంటే కర్డ్ రైస్ అంటే దద్దోజనం అనమాట. సో, నార్మల్‌గా కాకుండా దద్దోజనం చేసుకుంటున్నాం. సో, ఇవన్నీ వన్ పాట్ రైస్‌లే కాబట్టి ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి కాబట్టి ఇంకా ఫాస్ట్‌గా ముగ్గురం కలిసి ఇవైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎందుకో తెలీదు కానీ ఆ రోజైతే నేను నార్మల్‌గా ప్రిపేర్ చేసేదానికంటే ఇంకా టేస్టీగా వచ్చింది. సో, ఇంకా ఫుల్ ఆకలి మీద వచ్చేసాం. ఫుల్‌గా తినేసామన్నమాట. అలా అయితే మా డే గడిచిందనమాట. మార్నింగ్ పీస్‌ఫుల్‌గా టెంపుల్‌తో స్టార్ట్ చేసి అండ్ ఈవినింగ్ అయితే కంఫర్టబుల్ ఫుడ్‌తో ఎండ్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంది ఆ డే మొత్తం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. 5000+ సబ్స్క్రైబర్స్ అందరికీ. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో సూన్.